వైసీపీ ఎంత విడదీద్దామనుకున్నా వీరి బంధం అయితే మరింత బలపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న సమావేశం అయ్యారు. అయితే ఆ సమావేశం ఏం జరిగిందని పిఏసీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు బయటకు వచ్చి చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ కలయిక జరిగింది. అయితే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మరో పక్క నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ మేనిఫెస్టో అనౌన్స్ చేయడం, కార్యాచరణ, అదేవిధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేక అంశాలను రేపు ఉమ్మడిగా సభలు పెట్టి నిర్వహించాలని ఇలా అనేక అంశాలతో నిన్న ఆ యొక్క మీటింగ్ జరిగింది 2.5 గంటల పాటు అని సమాచారం. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? వీరి కలయిక వైసీపీ పార్టీకి మేలు అంటారా, కీడంటారా? వైసీపీ అనుకున్నదైతే ఇప్పుడు సాధించలేకపోతుంది, అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ అంబటి రాంబాబుని తీసుకొచ్చి కూడా ఈ కులాల కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? సుబ్బు గారు, నా పెద్దలు ఒక మాట చెప్పారు, కలిసి ఉంటే కలదు సుఖం, చెడపకురా చెడేవు. ఇది మనకి పురాణాల్లో కానీ మన పెద్దల ఇళ్లలో మన పల్లెటూరులో ఉన్నప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం. ఇంకో ఏం చెప్పాను, చెడపకురా చెడేవన్నావు. ఇప్పుడు చెడపాల్సినదంతా చెడిపేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో. ఒక్క సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లను చెడిపేశాడు. అసలు అతని ఎలక్షన్ ముందు 2019 చెప్పిన మాటల్లో ఒక్క మాటకు కూడా మాట తిప్పం మడం తిప్పం అని చెప్పేసి అన్నీ మడత పెట్టేశాడు. అమరావతి రాజధానిని మడత పెట్టేసిండా, పోలవరాన్ని పండబెట్టేసిండా, తర్వాత సిపిఎస్ రద్దు అన్నడా, ఉద్యోగుల్ని మోసం చేసిండా, సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చిండా, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నడా, దాన్ని జెండాపైకి అభివృద్ధి చేశాడా. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ రైల్వే జోను ఏమైంది? అది అంతులేని కథగా మిగిలిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఏమైంది? అమ్మకానికి అదానికి అమ్మేయాలని ప్రణాళిక రచించిండు, అది పోయిందా? పోనీ ఆయన సొంత జిల్లాలో ఏమైంది? స్టీల్ ప్లాంట్ అతి గతి లేదు, ఎట్టపోయిందో కూడా ఎవడికి తెలియదు. ఈ విధంగా ఒక ఇరిగేషన్ రంగం అయితే కనీసం పంట కాలంలో పూడికి తీయటానికి కూడా డబ్బులు లేవు. పోనీ వరదలు వచ్చినప్పుడు రైతులను ఏదన్నా ఆదుకుంటున్నామంటే అది లేదు. ఏదన్నా రైతులు పంటలకు గిట్టుబాటు ధర కలిగించి కొన్ని వారం రోజుల్లో డబ్బులు ఇస్తున్నామంటే 6 నెలలకు కూడా వడ్లు అమ్మినటువంటి రైతులకు డబ్బులు ఇవ్వటం లేదు. ఇవన్నీ సత్యాలేగా. 90% సబ్సిడీ డ్రిప్ ఉన్నదాన్ని నాశనం చేసినవుగా. ఒకటా రెండా? తర్వాత రోడ్లని ఈ మధ్య కొత్తగా జిల్లా రోడ్లు అంట, రోడ్లకు పేర్లు కూడా మార్చేస్తుండే ఈ మధ్య. స్టేట్ హైవేసు, సెంట్రల్ హైవేస్ బాగుండాయి, స్టేట్ హైవేస్ని ఏంటంటే డిస్టిక్ హైవేస్గా మార్చేసి మడత పెట్టేస్తుండు. అంటే చదువుకున్న యువతకి ఉపాధి కల్పన లేక పక్క రాష్ట్రాలకు దరివేస్తుంటివి, బెంగళూరు మహానగరానికి, హైదరాబాద్ నగరానికి, చెన్నై మహారానికి. ఇట్లా ఆ రంగం ఈ రంగం అనుకోకుండా ఉద్యోగస్తులను మోసం చేస్తేవి, యువతని మోసం చేస్తేవి. నువ్వు మోసం చేయన రంగం ఏమన్నా ఒకటి ఉందా అంటే మచ్చుకి నేను ఒక 1000 ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక పరిశ్రమను ఎక్కడన్నా స్థాపించి శంకుస్థాపన చేసి రిబ్బన్ కటింగ్ చేసిండు ఎక్కడన్నా. ఇరిగేషన్ రంగం తీసుకున్నా, ఇరిగేషన్ రంగం ఎవరికి? రైతాంగానికి ఆధారపడి ఉంటుంది. నేను ఈ ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి నీ ఓపెన్ చేసిన దాఖలాలు ఒకటన్నా ఉపడుతుండయా అంటే అన్ని రంగాల్లో ఫెయిల్ అయినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.